తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చేయి పట్టుకొని నడిపించాల్సిన నాన్న పిల్లల జీవితాన్ని అంధకారంలోకి తోసేశాడు. అమ్మ ప్రేమను దూరం చేసి అన్యాయం చేశాడు. చేసిన పాపానికి జైలుపాలయ్యాడు. అమ్మ ఈ లోకంలో లేదు. తాగుపోతు నాన్న అందుబాటులో లేడు. చివరికి ఆ పిల్లలు అనాథలయ్యారు. మాకు దిక్కెవరో అంటూ దీనంగా చూస్తున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలు బంగారం. కానీ తల్లి మమకారం లేదు, తండ్రి ఆప్యాయత లేదు. అన్నింటికీ దూరమై ఇలా కళ్ల నుంచి వస్తున్న కన్నీటిని దిగమింగుకొని దిగులుగా చూస్తున్నారు. విధి ఆడిన వింత నాటకంలో ఆనందంగా ఉండాల్సిన చిన్నతనంలోనే ఆ చిన్నారులకు పెద్ద కష్టాలు ఎదురయ్యాయి. నాన్న వ్యసనం, కోపం వారికి శాపంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లకట్ట పంచాయతీ మాదనపల్లెకు చెందిన మునుస్వామి, మంగమ్మ దంపతులకు ప్రకాష్, రమ్య, కావ్య ముగ్గురు పిల్లలు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లి మంగమ్మ కష్టపడి పనిచేస్తుంటే మునుస్వామి తీరు మాత్రం వేరే. పిల్లలు, భార్యపై ఎంతో బాధ్యతగా ఉండాల్సిన ఆ ఇంటి పెద్ద మద్యానికి బానిసయ్యాడు. తాగడం, ఊగడం ఆయన దినచర్య. తాగుడు కోసం డబ్బులు కావాలని వేధించేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 14న శుక్రవారం మద్యం కొనుక్కోవడానికి డబ్బివ్వాలంటూ మంగమ్మతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఆ గొడవను మనసులో పెట్టుకున్న మునుస్వామి అదే రోజు నిద్రిస్తున్న మంగమ్మను రాడ్తో కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసులకు వెళ్లి లొంగిపోయాడు. ఒకవైపు తల్లి మరణం, మరోవైపు తండ్రి జైలుకెళ్లడంతో ఆ పిల్లలు అనాథులయ్యారు. ప్రస్తుతం ఆ ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ప్రకాష్ ఇడుపులపాయలో ట్రిపుల్ IT చదువుతూ ఉండగా రమ్య, కావ్య కడపల్లె కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. తల్లి మంగమ్మ కూడా అదే పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తోంది. పిల్లలు బాగా చదివి మంచి ప్రయోజకులుగా మారాలని ఆ తల్లి కోరిక. తల్లి కోరిక తీర్చడమే ఆ పిల్లల లక్ష్యం. కానీ ఇప్పుడు వారి జీవితం అగమ్య గోచరంలో పడింది. ఎవరూ లేక రోడ్డున పడ్డారు. సహృదయులు ఆదుకుంటే తప్ప వారి భవిష్యత్తు కష్టమే. ప్రభుత్వం, మనసున్న మహారాజులు ఎవరైనా సాయం అందిస్తే వారి జీవితం బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి ఇట్లే జగడాలు వచ్చి వాళ్ళ అమ్మని చనిపోయింది. వాళ్ళు హాస్టల్లో చదువుతూ ఉన్నారు. దాన్ని బట్టి మీ ప్రభుత్వం గురించి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. మా చేత అయిన మాత్రం మేము కొంచెం ఏదో మా రిలేషన్ మేము చూస్తాము. మా చేత ఎంత అవుతుందో అంతా చూసేక అవుతుంది. దానిపైన చూసేక మాకు అయ్యలేదు. దాన్ని బట్టి మీ ప్రభుత్వం ద్వారా ఏమన్నా ప్రయత్నం చేసి పిల్లలకి కొంచెం అనాథ పిల్లలు, ఇద్దరు ఆడబిడ్డలు, ఒక పిల్లోడు, వాళ్ళకి ఏమన్నా సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ వార్తను చూసిన అధికారులు స్పందించి పిల్లలకు ఒక దారి చూపాలని కోరుకుందాం. వారిని ఆదుకోవాలని ఆశిద్దాం. శాంతిపురం మండలం మాదనపల్లి గ్రామంలో ఒక మహిళను భర్త తన తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని రాడ్తో తలపై బలంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది.